హాయ్ అండి. ఇవాళ మనము యాదాద్రి డిస్ట్రిక్ట్ కొల్నుపాక విలేజ్ సోమేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ లోకల్స్ ఈ గుడిని 1000 లింగాల టెంపుల్ అని కూడా అంటారు. టెంపుల్ ఎంట్రన్స్లో ఆర్కియలాజికల్ మ్యూజియం ఉందండి. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ శివుడు మానవ రూపంలో ఉంటారు. రేణుకాచార్యుల వారు ఇదే శివలింగం నుండి పుట్టారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఆయన ప్రీచింగ్స్ అయిపోయాక ఇదే శివలింగంలో మర్జ్ అయ్యారని కూడా అనుకుంటారు. చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్, కానీ అంత మెయింటెనెన్స్ లేదు. మేబీ ఫండింగ్ లేదనుకుంటా. నాకైతే ఈ టెంపుల్ మోస్ట్ అండర్ రేటెడ్ టెంపుల్గా అనిపిస్తుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 10th సెంచరీకి బిఫోరే అయ్యిందని ఇక్కడ వాళ్ళు ఈ టెంపుల్ని పంచపీఠాస్లోని ఫస్ట్ పీఠంగా భావిస్తారు. కానీ గూగుల్లో చూస్తే అయితే రంభపురి కర్ణాటకని ఫస్ట్ పీఠంగా చూపిస్తుంది. మేబీ రేణుకాచార్యుల వారు ఇక్కడే పుట్టినందుకు ఇక్కడ వాళ్ళు దీన్ని ఫస్ట్ పీఠంగా అనుకుంటున్నారో ఏమో, నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇక్కడ కాకతీయుల డైనస్టీ, చాళుక్యుల డైనస్టీకి సంబంధించిన స్తూపాలు, విగ్రహాలు ఉన్నాయండి. ఈ టెంపుల్ నుండి 1 కిలోమీటర్ రేడియస్లో జైన్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లోకి ఫోన్స్ అలౌడ్ లేదు, కానీ మన సోమేశ్వర టెంపుల్లో ఫోన్స్ అలౌడ్ ఉండే. గర్భగుడిలోకి ఫోన్ ఎందుకులే అనేసి నేనే తీసుకుని వెళ్ళలేదు. జైన్ టెంపుల్కి ముందు మనకి గుర్రపు జట్కా బండిల్ అవైలబుల్గా ఉంటుంది. ఆ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. సోమేశ్వర టెంపుల్ 5 పంచపీఠాస్లో ఎందుకు లేదో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారా?